విన్నారు కదా, నా పాప గోవిందా గోవిందా అంటుంది. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. ఇంకెందుకు లేటు, వెల్కమ్ టు గీత ఫ్యామిలీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మేమే ఈరోజు వచ్చిన టెంపుల్ కురుమూర్తి టెంపుల్. ఈ టెంపుల్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. మా పాపకి ఇక్కడ తలనీలాలు తీద్దామని అనుకున్నాము. ఫస్ట్ టైం తిరుపతిలో తీస్తే ఇక్కడ సెకండ్ టైం తీద్దాం అనుకున్నాము. బట్ ఎన్నిసార్లు ట్రై చేసినా ఏదో ఒక అడ్డంకి వచ్చి ఉండిపోతున్నాం అనమాట, రాలేదు. సో ఫైనల్గా ఇన్ని డేస్కి కుదిరింది. ఇక్కడికైతే వచ్చాము. రాగానే ఫస్ట్ పాపకి హెయిర్ కట్ చేయించాం. గుండు చేస్తున్నప్పుడు తనైతే స్టార్టింగ్లో ఫుల్ ఎక్సైట్ అయింది, కానీ తర్వాత ఏడ్చింది ఫుల్. గుండు చేస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉంది. మా మామయ్య అండ్ మా హస్బెండ్ గట్టిగా పట్టుకొని చేశారు. కొంచెం అయితే కట్ అయింది, కొంచెం లైట్గా బ్లడ్ కూడా వచ్చింది. నేనైతే అసలు చాలా భయపడిపోయాను. సో జుట్టు తీసిన తర్వాత మేమైతే ఈ గుండంలో పాపకి స్నానం చేయించాము. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో స్నానం చేయించి ఆ తర్వాత దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదైతే టెంపుల్ బయట ఎంట్రన్స్ అనమాట. సో బయట వ్యూ ఇది చూడండి. ఇక్కడ కూడా తిరుపతిలోనే 7 కొండలు ఉంటాయన్నమాట, అందుకనే దీన్ని చిన్న తిరుపతి అంటారు. సో మేము దర్శనంకి వెళ్దామని చెప్పి కొబ్బరికాయ అవన్నీ తీసుకున్నాము. నేను కొబ్బరికాయ కొనుక్కొని వచ్చేసరికి మా అత్తయ్య మామయ్య అండ్ నా పాప సగం దూరం వరకే వెళ్ళిపోయారనమాట. ఇక్కడ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళందరూ అంటున్నారు అనమాట, అమ్మ ఇప్పుడు వెళ్ళింది ఒక పాప, నీ పాపేనా అని అడిగారు అనమాట. అవును అని చెప్తున్నా. వాళ్ళు అంటున్నారు, ఎంత ముద్దుగా ఎక్కుతుందమ్మా స్టెప్స్ అని అన్నారు. నాకు అర్థం కాలే. తర్వాత నేను పైకి వెళ్ళి చూస్తే తను ఎవ్వరు హెల్ప్ లేకుండా నా పాప ఆల్మోస్ట్ ఒక 85 స్టెప్స్ అయితే తను ఒక్కదే ఎక్కింది. అది కూడా గోవిందా గోవిందా అనుకుంటూ ఎక్కింది. అసలు అందరూ షాకు. నేను మా ఆయన మిస్ అయ్యాం చూడ్డం. తర్వాత చూస్తే అక్కడ వరకు స్టెప్స్ నేను పైన చూపిస్తున్నా కదా, వాళ్ళు నిల్చున్న దగ్గర వరకు ఎవరు హెల్ప్ లేకుండా మెల్లగా తను మాత్రమే ఎక్కింది స్టెప్స్ నా పాప. నేను ఒక ప్లేస్లో ఇలా నిల్చున్నా అనమాట, కాసేపు ఆగాను స్టెప్స్ ఎక్కుతూ. అప్పుడు వాళ్ళందరూ నీ పాప ఎక్కేసిందమ్మా, నువ్వు ఎక్కట్లేదా అని అన్నారు. నేను షాక్ అయ్యాను అసలు. బట్ తర్వాత మీకు కూడా చూపిస్తా చూడండి, తను ఇలా ఎక్కుతుందో గోవిందా గోవిందా అనుకుంటూ.
సో అలా మా పాప నడుస్తూ ఎక్కుతూనే ఉందన్నమాట మెట్లు మొత్తం. సో ఇంతకు నేను టెంపుల్ గురించి మీకు చెప్పలేదు కదా. గురుమూర్తి టెంపుల్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట అనే మండలంలోని ఒక ఈ టెంపుల్ పేదల తిరుపతి అని కూడా అంటారు. అంటే తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దర్శనం. ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం అయితే చెప్తాను. కుబేరుడు అప్పు తీర్చలేక పద్మావతి సమేతంగా తిరుమలని వదిలి కృష్ణా తీరం చేరిన శ్రీ వెంకటేశ్వర స్వామి నదిలో సేదైన తర్వాత పాదాలు కందిపోకుండా కృష్ణమ్మ ప్రతి అమావాస్యకి కూడా ఇక్కడ భక్తులు చాలా మంది వస్తారని చెప్పారు. మేము శ్రీచలు తీసుకున్నప్పుడు షాప్స్ పెట్టారు అంటే అక్కడ అమావాస్యకి భక్తులు చాలా మంది వస్తారమ్మా, ఈ రోజు వచ్చారు కాబట్టి ఓకే రేపు వచ్చింది అసలు చాలా రష్ ఉంది టెంపుల్ అని చెప్పారు. ప్రతి మంత్ కూడా అలానే అమావాస్య రోజు భక్తులు వస్తారనమాట. అది కాకుండా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తారు. అవి కూడా చాలా ఘనంగా చేస్తారనమాట. అండ్ అది ఇక్కడ స్వామి లక్ష్మీ సమేతంగా స్వయంభుగా వెళ్తారనమాట. ఈ టెంపుల్ని క్రీస్తు శకం 1268 ప్రాంతంలో ముక్కెర వంశానికి చెందిన రాజు గోపాలరాయుడు అనే ఆయన నిర్మించారనమాట. ఆ తర్వాత చాలామంది రాజులు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ గుడికి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో మనకి ఆంజనేయ స్వామి దర్శనం అవుతుంది. నిలువెత్తు విగ్రహం ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్తే మెట్ల దారి కనిపిస్తుంది. ఇక్కడ మెట్లు 365 మెట్లు ఉంటాయి. ఎందుకంటే మనకి సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కదా, దానికి ప్రతీకగా 365 మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మార్గంలో వెళ్తున్నప్పుడు మనకి ఫస్ట్ హనుమాన్ దర్శనం అవుతుంది. ఆ తర్వాత చెన్నకేశ్వర స్వామి దర్శనం అవుతుంది. అయితే హనుమాన్ టెంపుల్ మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపించాను కదా, అక్కడ ఫస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళాము. ఆ తర్వాత కొంచెం పైకి వెళ్తే చెన్నకేశ్వర స్వామి దర్శనం అయితే అవుతుంది. తిరుపతిలోనే ఇక్కడ 7 కొండలు ఉంటాయని చెప్పాను కదా. ఆ కొండలు వచ్చేసి శ్వేతాద్రి, ఏకాద్రి, దుర్గాద్రి, ఘనాద్రి, భల్లుకాద్రి, పతాకాద్రి, దేవతాద్రి అని చెప్తారు ఈ 7 కొండల్ని. ఆ దేవతాద్రి కొండపై ఉన్న కాంచన గుహలో స్వామివారు స్వయంభుగా వెలిసారన్నమాట. స్వామి లక్ష్మీ సమేతంగా ఇక్కడికి వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఇక్కడున్న ప్రకృతిని చూసి చాలా నచ్చి ఆ సౌందర్యానికి ముగ్ధురాలై స్వామి మనం ఇక్కడ కొద్ది రోజులు ఉందాము అని చెప్పి అంటే అప్పుడు స్వామివారు అండ్ ఇక్కడ స్వామివారికి ఉద్దాల మండపం ఉంటుంది. ఉద్దాల మండపంలో స్వామివారికి పాదుకలు ఉంటాయి అన్నమాట. స్వామివారికి సమర్పించిన పాదుకలు ఉన్నాయి కదా, అవి అక్కడ ఉంటాయి. అయితే ప్రతి సంవత్సరం అక్కడ ఉత్సవాలు చేస్తారు కదా కార్తీక మాసంలో. ఆ ఉత్సవాలు చేస్తున్నప్పుడు స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా కొత్త పాదుకలు సమర్పిస్తారు. పాదుకలు అంటే తెలుసు కదా, చెప్పులు, అవి సమర్పిస్తారనమాట. దీన్ని ఉద్దాల ఉత్సవం అంటారు. ఈ ఉద్దాల ఉత్సవం కోసం ఒక మాట చెప్తాను. ఎప్పుడైతే స్వామివారికి కొత్త పాదుకలు సమర్పిస్తారో ఆ తర్వాత రోజు వచ్చి చూస్తే స్వామివారు ఆ చెప్పులు వేసుకొని ఉన్నట్టు తెలుస్తుంది అంట. అంటే ఇప్పుడు మనం కొత్త చెప్పులు తీసుకొని వేసుకుంటే ఒకసారి వేసుకొని నడిస్తే తెలుస్తుంది కదా యూజ్ చేసినట్టు, అలా స్వామివారి కొత్త చెప్పులు వేసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. వాళ్ళు అలా చెప్పేసరికి అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నెక్స్ట్ టైం ఎలా అయినా ఉత్సవాలు మిస్ అవ్వకుండా రావాలి అని ఫిక్స్ అయ్యాను అప్పుడే. ఆ తర్వాత ఇంకా మేము అలానే వెళ్తూ ఉన్నాం మెల్లగా. మాకు ఈ 365 స్టెప్స్ ఎక్కడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే మా పాప ఎవరిని ఎత్తుకొని ఇవ్వలేదు. లాస్ట్లో ఎత్తుకున్నామన్నా తను ఊరుకోలేదు. మొత్తం 300 స్టెప్స్ తనే ఎక్కింది, ఎవ్వరు హెల్ప్ లేకుండా. వీడియోలో చూపిస్తున్నా కదా మొత్తం. ఆ ఉద్దాల మండపంలో స్వామివారి పాదుకలు మీకు చూపిస్తాను. ఆ స్వామివారి పాదుకలు అక్కడ ఉంటాయి. అక్కడున్న పాదుకల్ని మనము ప్రదక్షిణం చేసి దర్శించుకున్న తర్వాత అక్కడ భక్తులందరికీ ఆ చెప్పులతో వీపు పైన కొడతారనమాట, ఆ పాదుకలతో. మీకు అది కూడా చూపిస్తాను.
ఇదే నేను చెప్పిన స్వామివారి ఉద్దాల మండపం. ఇవే స్వామివారి పాదుకలు. ఆ, ఇంకా చూస్తున్నారు కదా అక్కడ చెప్పులతో ఎలా కొడుతున్నారు భక్తుల్ని, స్వామివారి పాదుకలతో అలా వీపు పైన కొడితే మనకు స్వామివారు బ్లెస్ చేసినట్టు అనమాట. సో నన్ను కొడుతున్నప్పుడు మా వారు చెప్పి మరీ కొంచెం గట్టిగా కొట్టండి అని చెప్పారు. మీరు ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ ఉద్దాల మండపంకి వెళ్ళడం అస్సలు మిస్ అవ్వకండి. సో తప్పకుండా స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. అండ్ అక్కడ ప్రదక్షిణం చేసి స్వామివారి పాదుకలతో వీపు పైన కొట్టిన తర్వాత మనకి బొట్టు పెట్టి సంభావన అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్. బ్రహ్మోత్సవాలు అని చెప్పాను కదా, అవి దీపావళి తర్వాత చేస్తారు కార్తీక మాసంలో. అండ్ స్వామివారికి ప్రసాదం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కొత్త కుండల్లో అన్నం ఇంకా పచ్చి పులుసు చేసి స్వామివారికి సమర్పిస్తారు. సో ఉద్దాల మండపం దర్శనం చేసుకున్న తర్వాత మేము స్వామివారి దర్శనంకి స్టార్ట్ అయ్యాము. వెళ్తున్నప్పుడు అక్కడ చెట్టు ఉంటుందన్నమాట. మన చెన్నకేశవ స్వామి దర్శనానికి ముందు మనం పైకి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ చెట్టుకి భక్తులందరూ భక్తితో కోరికలు కోరుకొని ముడుపు కడితే స్వామివారు ఖచ్చితంగా తీరుస్తారని నమ్ముతారు. అందుకని అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము, అసలు ఏంటి ముడుపులు ఉన్నాయి చెట్టుకి అంటే, స్వామివారిని భక్తితో ఏదైనా కోరుకొని ముడుపు కడితే ఆ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెప్పారు. కోరిక తీరిన తర్వాత మళ్ళీ స్వామివారిని దర్శించుకొని ఆ ముడుపు విప్పేస్తే సరిపోతుంది అన్నారు. అందుకని మేము కూడా స్వామివారికి భక్తితో ముడుపు కట్టాము, నేను మా అత్తయ్య. ఇక్కడ నుంచి మేము దర్శనానికి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అయితే మనం దర్శనానికి వెళ్ళే ముందు చెన్నకేశవ స్వామి దర్శనం అయితే చేసుకోవాలి. మనం స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు మనకి రైట్ సైడ్లో ఉంటుంది చెన్నకేశవ స్వామి టెంపుల్, అంటే గుహలా ఉంటుంది, అక్కడ ఉంటారు స్వామివారు. దర్శనం చేసుకొని ఆ తర్వాత స్వామివారి దర్శనంకి వెళ్ళాలి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వ
సో ఫైనల్గా దర్శనంకి వెళ్తున్నప్పుడు మనకి స్టెప్స్ మన రైట్ హ్యాండ్ సైడ్ విశ్వక్సేనుని పటం పక్కన ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం అంతా ఉంటుంది. అది చదివి మనం ఈ గుడి గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత మనం దర్శనంకి వెళ్ళాలి. దీని ఎదురుగుండా కొబ్బరికాయ కొట్టే స్థలం ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి కొండ మొత్తం కనిపిస్తుంది పైన. సో ఫైనల్గా దర్శనంకి వచ్చేసాం దగ్గరికి. సో లోపలైతే ఫోన్ అలో చేయట్లేరు, ఫోన్ వద్దని చెప్పారు. నేను యాక్చువల్గా తీద్దామని ట్రై చేశాను కానీ కుదరలేదు. సో వీలైనంత వరకు నేను మీకు అమ్మవారి గుడి కూడా చూపిస్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా అయితే చూడండి. సో ఇది మెయిన్ టెంపుల్. స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి. సో మా మామయ్య వీడియో తీస్తుంటే పూజారి వీడియో తీయొద్దు, ఆఫ్ చేయండి అన్నారు. అందుకని చెప్పి మేము ఆఫ్ చేసేసాము. బట్ తీయొచ్చో నాకైతే తెలీదు. బట్ అందరూ దర్శనం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ దర్శనం చేసుకొని ప్రసాదం తిని కాసేపు మండపంలో కూర్చొని ఆ తర్వాత అమ్మవారి దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా స్వామివారిని దర్శించుకొని కొంచెం ముందుకెళ్ళి మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి పైకి స్టెప్స్ ఉంటాయి. ఇంకా ఆ స్టెప్స్ పై నుంచి వెళ్తే లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది. లక్ష్మీదేవి భూదేవి టెంపుల్స్ ఉంటాయి అన్నమాట పైన. సో అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది. అంటే పైన ఉంది, కొంచెం చీకటిగా ఉంది. బట్ అమ్మవారి దర్శనం అయితే క్లియర్గా ఉండదు. అక్కడ ఉన్న పూజారి మనకి దీపం పెట్టి చూపిస్తారు. సో అక్కడ నేను అమ్మవారిని దర్శనం చేసుకున్నాక
అమ్మవారి టెంపుల్ దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది పైన. సో నేను చాలాసేపు అక్కడే ఉండిపోయాను, కూర్చొని అష్టోత్తరం చదువుకున్నాను. ఆ తర్వాత ఇంకా దర్శనం చేసుకున్నాక రిటర్న్ అయిపోయాము. పులిహోర అండ్ లడ్డు ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇంకా అప్పటికే బాగా ఎండ్ అయిపోయిందని స్టార్ట్ అయ్యాము. ప్రసాదం అయితే చాలా బాగుండే. సో ఇదంతా అయ్యేసరికి మాకు ఆఫ్టర్నూన్ అయింది కదా, ఫుల్ వేడికి అసలు చాలా వేడిగా ఉంది అక్కడ. ఆ తర్వాత ఇంకా వెంటనే వచ్చి కింద కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నాను. మీ అందరికీ తెలుసు కదా, షాపింగ్ లేకుండా నేను ఏ టెంపుల్ నుంచి రాను అని. సో పాపకి కొన్ని క్యాప్స్ అండ్ నేను కొన్ని దేవుడు. సో నాకు ఫుల్ ఆకలేసింది, ఇంకా లంచ్ లేట్ అయిందని లంచ్ చేసామన్నమాట మధ్యలో ఆగి. సో బటర్ నాన్ అండ్ మలై కోఫ్తా ఆర్డర్ చేసాము. అది తిన్నాక మళ్ళీ వెజ్ పలావ్ ఆర్డర్ చేసాము, వెజ్ బిర్యానీ. సో ఫుల్గా లంచ్ చేసి ఆ తర్వాత కాసేపు అక్కడ మేము లంచ్ చేసిన హోటల్ వచ్చేసి ఉడిపి శ్రీకృష్ణ హోటల్. ఇక్కడ తిని ఒక 30 to 40 minutes అక్కడే ఉన్నాము. కాఫీ తాగి అలా కూర్చున్నాము కాసేపు, ఎందుకంటే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అవన్నీ ఉన్నాయి. అందుకని చెప్పి అక్కడ ఉండి పాప కాసేపు ఆడుకుంది. మేము కూడా కొన్ని ఫోటో
నా పాప మామూలుగా ఎంజాయ్ చేయలేదు. మాకు హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అసలు టైం తెలియలేదు. టైం చూసుకుంటే అప్పుడు తెలిసింది. ఓకే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము ఇంటికి. సో మేము ఇంటికి వచ్చేసరికి నైట్ 6:30 7:30 to 8 అయింది. సో ఫైనల్గా ఇది వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ఇంకా మంచి మంచి టెంపుల్స్కి వెళ్ళి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అందరికీ.